అసెంబ్లీ వింటర్ సెషన్ ఫస్ట్ డేను సభలో ఆసక్తికర సీన్ జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఉదయం 10:30కు సెషన్ ప్రారంభం కాగానే సభలోకి వచ్చిన కేసీఆర్ జనగణమన పూర్తి అవగానే బయటకొచ్చేశారు. స్పీకర్ దివంగత సభ్యుల మృతికి సంతాప తీర్మానం చదువుతుండగానే కేసీఆర్ బయటకొచ్చారు. ఇక అంతకుముందు సభలో కేసీఆర్ ను స్వయంగా కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ చైర్ దగ్గరికి వెళ్లి ఆయన్ను పలకరించారు సీఎం రేవంత్, మంత్రులు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక సభ ప్రారంభానికి ముందే అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారు కేసీఆర్. అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యేల సంతాప తీర్మానాల చర్చలో కేసీఆర్ పాల్గొనకపోవడం హాట్ టాపిక్ అయింది. తీర్మానంపై చర్చ జరుగుతుండగానే సభ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. అసెంబ్లీలో సంతకం కోసమే కేసీఆర్ వచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ నేతలు గుండాగి చస్తారని కేటీఆర్ కామెంట్ చేశారు. అటు ప్రభుత్వాన్ని తోలు తీస్తానని, ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ హెచ్చరించారు కేసీఆర్. రైటిక అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం, కేసీఆర్ సభకు వచ్చే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, సభలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? జ్యోతి, వాస్తవానికి ఉదయం కేసీఆర్ వచ్చిన తర్వాత కొద్దిసేపటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. జనగణమన స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత జనగణమన అయిపోగానే కేసీఆర్ వైపు చూసి రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్ష నేతగా ఆయన ఇట్లా విష్ చేశారు, అంటే దండం పెట్టారు. కానీ కేసీఆర్ రిసీవ్ చేసుకోలేదు. రిసీవ్ చేసుకోకపోవడంతో స్వయంగా రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు అందరూ కూడా డైరెక్ట్ కేసీఆర్ చాంబర్ వద్దకు, అంటే కేసీఆర్ ఏ సీట్ ఉందో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సీట్, అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి డైరెక్ట్ గా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ లోపు మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనకు కేసీఆర్ కు నమస్కరించారు. ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ని కలిశారు. సో ఒక మంచి వాతావరణంగా అది కనిపించింది అసెంబ్లీలో. ఆ తర్వాత అదే సమయంలో కేటీఆర్ ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిలవలేదు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు, తర్వాత కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు నిల్చోలేదు. మిగతా వాళ్ళందరూ మాత్రం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారు ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ కూడా నిల్చొని కొంత రేవంత్ రెడ్డి వచ్చినందుకు కొంత స్వాగతం పలికారు. సేమ్ టైంలో ఒక మంచి వాతావరణంలో జరిగింది అనుకున్నారు. కానీ దానికంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన సభానాయకుడి చైర్ దగ్గర నిలబడి డైరెక్ట్ గా దూరం నుంచి, ఎందుకంటే పక్కనే కొంచెం దూరంలో ప్రతిపక్ష నాయకుడి చైర్ ఉంటుంది, సో ఆయన చేతులు వేసి దండం పెట్టారు. కానీ కేసీఆర్ స్పందించకున్నా గానీ స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయనను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఒక మంచి వాతావరణంలో, అంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ఆ గౌరవంతో మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డి ఆయనకు స్వయంగా దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఇప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా అదే చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు వాకప్ చేసి తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉందన్నటువంటి విషయాలను అడిగి తెలుసుకొని ఆ ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చినందుకు స్వాగతం పలికి ఒక రిసీవ్ ఉంది. కానీ వెంటనే జనగణమన అయిపోయింది. ఆ తర్వాత స్పీకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ వెంటనే కేసీఆర్ వెళ్ళిపోయారు. అంటే సభ నడుస్తున్నటువంటి స్టార్ట్ అయిందో లేదో అలా వచ్చి ఇలా వెళ్ళినట్టుగా కేసీఆర్ వెళ్ళిపోయారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, ఇంకొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ప్రభుత్వ వర్గాలు కూడా కేసీఆర్ ఇంత తొందరగా ఎందుకు వెళ్లారనేటువంటి చర్చ అయితే ఉంది. సో వాళ్ళ వ్యూహము ఏ విధంగా ఉంది ఏందనేది మనకు ఫర్దర్ గా నెక్స్ట్ ఇప్పుడు జరిగే సెషన్ లో తెలుస్తుంది. కానీ కేసీఆర్ వెళ్ళిపోవడం పట్ల కొంత నెగిటివిటీ అయితే నాకు కనిపించింది. అసెంబ్లీలో కొంత చర్చ జరిగింది. వాస్తవానికి కేసీఆర్ ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లారు, ఒకవేళ వస్తే సభలో ఉండాలి, సెషన్ అంతా అయిపోయేంత వరకు ఉండాలి. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారు. వాళ్ళ సంతాప తీర్మానాన్ని, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని కూడా కేసీఆర్ పంచుకోవచ్చు. వాళ్ళ పరిచయాన్ని కూడా అసెంబ్లీ వేదిక ద్వారా ప్రతిపక్ష నేతగా చెప్పొచ్చు. కానీ ఏం చెప్పకుండానే కేసీఆర్ వెళ్ళిపోవడం పట్ల కొంత ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు కేటీఆర్ వచ్చేప్పటికి చిట్చాట్ చేశారు అసెంబ్లీలో. ఆయన ఏమంటారంటే, సో వీళ్లకు వాళ్ళంతా కూడా పాలమూరు రంగారెడ్డి అంశం కావచ్చు, సాగునీటి అంశాల మీద కొంత క్లారిటీ వాళ్ళకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మేము చాలా చేసుకొచ్చాం. సో అట్లాంటి సమయంలో వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంది కాబట్టి కేసీఆర్ వచ్చారు, వెళ్లారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఓవరాల్ గా చూస్తే టెక్నికల్ గా సభా సాంప్రదాయాలు ఏంటంటే 6 నెలలకు ఒకసారి జరుగుతాయి. వర్షాకాలము అయినా, శీతాకాల సమావేశాలైనా, బడ్జెట్ సమావేశాలైనా 6 నెలలకు ఒకసారి ఉంటాయి. సో కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారమే కేసీఆర్ వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్లారు. మొత్తంగా ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు
కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఉంటుందా? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మాటలు యుద్ధం చూస్తున్నాం. కేసీఆర్ సభకు రావాలని రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆయన కోరుతున్నారు, సవాల్ విసురుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీలో చర్చిద్దాం, మీరు రండి అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ అయితే సభకు రావట్లేదు. ఇంతవరకు 2 సార్లు వచ్చారు, ఇది 3వసారి. మొత్తానికి 3సారి మాత్రమే ఆయన వచ్చారు. కానీ సభలో లేకుండా వెళ్లడం పట్ల కొంత ప్రభుత్వ వర్గాల్లోనూ, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, తర్వాత బీజేపీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సారు వచ్చారు, వెళ్ళారు, కానీ ఎందుకు వచ్చారు ఏందనేది వాళ్ళకు కూడా క్లారిటీ అయితే లేదు. రావడం, డైరెక్ట్ గా ఛాంబర్ లో కూర్చోవడం, ఎమ్మెల్యేలతోటి మాట్లాడడం, ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బంది వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన ఛాంబర్ కే రిజిస్టర్ తీసుకొచ్చారు, ఆయన సైన్ చేశారు, అసెంబ్లీకి హాజరైనట్టుగా. ఆ తర్వాత డైరెక్ట్ అసెంబ్లీకి లోపలికి వెళ్లారు. సో ఒక 5 నిమిషాలు కూడా 10:30 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయితే 10:37కు కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, అట్లనే హరీష్ రావు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి డైరెక్ట్ గా కారు ఎక్కించారు. కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. కేసీఆర్ కారు ఎక్కి డైరెక్ట్ గా ఆయన నందినగర్, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్కి వెళ్ళారు. సాయంత్రమా లేదంటే రేపు మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్తారో తెలియదు. ఎందుకంటే 21వ తారీఖున అట్లనే తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అర్ధరాత్రి వరకు హరీష్ రావు, కేటీఆర్ తో కొంతమంది ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేసి చర్చించి తెల్లారుజామున 6-7 గంటలకు ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి కేసీఆర్ ఎపిసోడ్ లో, అంటే గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం, తర్వాత దాని మీద పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరగడం, తర్వాత కొంతమంది నాయకులు ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా నేతలు, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలు వెళ్ళినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు 28వ తారీఖు అన్నారు. 28వ తారీఖు వచ్చింది. 9:45 10 గంటల సమయంలో ఆయన అసెంబ్లీకి బయలుదేరారు. కరెక్ట్ గా 10:14 అసెంబ్లీకి వచ్చారు. అందరు రిసీవ్ చేసుకున్నారు, లోపలికి వెళ్లారు. 10:37కు బయటకు వెళ్ళిపోయారు. మొత్తంగా 15 నుంచి 20 నిమిషాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిగా వెళ్లి ప్రతిపక్ష నేతకు స్వాగతం పలికినట్టుగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక మంచి వాతావరణంగా అసెంబ్లీలో చాలా ప్రభుత్వ వర్గాలు కావచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇది మంచి పరిణామం అని చెప్తున్నారు. కేటీఆర్ కూడా ఇది మంచి పరిణామం అన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు లేరు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది మాత్రం దానికి సరైనటువంటి సమాధానం అయితే రావడం లేదు. ఇది కొంత కేసీఆర్ ను రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకున్న విజువల్స్ కూడా ఏమన్నా అసెంబ్లీ కార్యదర్శి ఏమైనా విడుదల చేస్తారో చూడాలి. అది కనుక విడుదల చేస్తే రేవంత్ రెడ్డి రిసీవింగ్ బాగుంది, కానీ కేసీఆర్ వెళ్ళిపోయారు అనేది కొంత బీఆర్ఎస్ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది, అపవాదు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రిసీవ్ చేసుకోవడం, ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడడం, సభలో ఆ స్థాయిలో ఒక వాతావరణం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి పర్సనల్ అటాకింగ్ ఉంది. 21వ తారీఖున సీఎం కేసీఆర్ మాట్లాడితే తర్వాత కొడంగల్లో రేవంత్ రెడ్డి సేమ్ దానికి ధీటుగా స్పందించారు. సో ఇట్లాంటి వాతావరణం టైంలో ఒక మంచి వాతావరణం అసెంబ్లీలో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అంశము అసెంబ్లీ వాతావరణంలో కనిపించింది. కానీ అది కంటిన్యూ కాలేదు. సో కేసీఆర్ అయితే వెళ్ళిపోయారు. మరి ఈ సెషన్ కు మళ్ళీ వస్తారా అంటే, ఇప్పుడు నేను ఇందాక కేటీఆర్ చిట్ చాట్ లో ఉన్నాను, మళ్ళీ రాకపోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడాలి మరి జనవరి 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వము నీటి కేటాయింపులకు సంబంధించి, అట్లనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాకు కూడా అవకాశం కల్పించాలంటున్నారు. దానికి కేసీఆర్ వస్తారా లేదంటే హరీష్ రావు ఇస్తారనేది చెప్పలేదు. కానీ హరీష్ రావే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నారు. మరి చూడాలి. ఇంకా ఈ సెషన్ లో కంటిన్యూగా జరగబోతుంది. ఇప్పుడు సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ వస్తారా రారా అనేది బీఆర్ఎస్ నాయకులు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సభలో అపోజిషన్ లీడర్ కేసీఆర్ చైర్ దగ్గరికి వెళ్లి అభివాదం చేశారు రేవంత్ రెడ్డి. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు, ప్రభుత్వ విప్లు కేసీఆర్ కు అభివాదం చేశారు. అయితే కేసీఆర్ దగ్గరకు వచ్చిన టైంలో మిగతా సభ్యులంతా లేచి నిలబడిన మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం కనీసం చైర్ల నుంచి లేచి నిలబడకపోవడం హాట్ టాపిక్ గా మారింది.